ఛానల్ అయితే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. అంటే మనీ వస్తేనే వచ్చినట్టు అనేం కాదు. నాకైతే ఛానల్ ఏ ప్రాబ్లం లేకుండా మానిటైజేషన్ అయిపోయింది. అది ఎందుకంటే లైవ్ రీచ్ అయిందంటే మనకి వాచ్ అవర్స్ అనేది ఫాస్ట్గా వచ్చేస్తాయి. దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం 1 ఇయర్కి 2 ఇయర్స్ తర్వాత కూడా మనకి వ్యూస్ అనేది వస్తాయి. లాంగ్ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేయండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత సైడర్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగానే ఉన్నాను. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాల్టి వీడియోలో ఏంటి అంటే చాలా స్పెషల్ వీడియో అనమాట. మన ఛానల్ అయితే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఫుల్ మానిటైజేషన్ ఏం కాదు, మినీ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏదైనా కానీ ఇంతవరకు వచ్చానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను పడిన కష్టానికి ఈరోజైతే ఫలితం అయితే వచ్చినట్టుగా అనిపించింది అనమాట. అంటే మనీ వస్తేనే వచ్చినట్టు అనేం కాదు. నాకైతే ఛానల్ ఏ ప్రాబ్లం లేకుండా మానిటైజేషన్ అయిపోయింది. అది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. కానీ ఈ ప్రెగ్నెన్సీ టైంలో నేను వీడియోస్ చేయడానికి నాకు కుదరలేదనమాట. హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడికి ఇక్కడికి తిరగడం, ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఒకరోజు ఉన్నట్టు ఒకరోజు ఉండదు. ఆ వీడియో చేయడానికి కొంచెం అయితే లేట్ అయిపోయింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నేను మీతో చెప్పుకోవాల్సినవి అంటే చాలా విషయాలు ఉన్నాయి. యూట్యూబ్ గురించి చెప్పాలంటే అది పెద్ద విషయం అనమాట, అది పెద్ద మ్యాటరు. ఇంకా నాకు అంటే దాంట్లో నేను ఒక చిన్న డాట్ లాంటి దాన్ని, అంటే దాని గురించి చెప్పడానికి అంతా మనకు తెలుసని కాదు, నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ అయితే మీతో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఇక్కడి వరకు తీసుకొచ్చిన, నన్ను ఆదరించి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇంత దాకా వస్తానని అనుకోలేదు. అసలు మనం ఎవరో తెలీదు ఏంటి, నేను ఇలా వీడియోస్ పెడితే నా వీడియోస్ ఎవరైనా చూస్తారా, కనీసం ఎవరైనా లైక్ చేస్తారా అన్నట్టుగా ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది. నేను కూడా అలానే అనుకున్నాను అనమాట. కానీ మన వాళ్ళకన్నా, మన చుట్టాలు, ఫ్రెండ్స్, వీళ్ళకన్నా కానీ మన బయట వాళ్ళే మనల్ని ఎంతో బాగా ఆదరిస్తారు, సపోర్ట్ చేస్తారని నాకు తర్వాత అర్థమైందనమాట. చాలా హ్యాపీగా ఉంది. మినీ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎటువంటి అంటే మన ఛానల్కి వీడియోస్, మన ఛానల్ చెక్ చేస్తారు కదా యూట్యూబ్ టీం వాళ్ళు, చెక్ చేసి మనకి ఏ ప్రాబ్లం లేకుండా మానిటైజేషన్ అయితే ఇచ్చారనమాట. దానికి చాలా హ్యాపీగా ఉంది. ఇంకా యూట్యూబ్కి సంబంధించిన టిప్స్, ట్రిక్స్ అంటే ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలా చేయాలి, వీడియోస్ ఏంటి, ఏ టైంలో అప్లోడ్ చేయాలి, ఇలాంటి కొన్ని టిప్స్ ఉంటాయి కదా, అవన్నీ నా ఎక్స్పీరియన్స్తో నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో ఏంటంటే నేను ఛానల్ ఎలా స్టార్ట్ చేశాను, ఏంటి, ఇంతవరకు ఎలా రాగలిగాను అనేది మీతో కొంతవరకు షేర్ చేసుకుంటాను. ఇంకా ఫస్ట్ అయితే నేను ఛానల్ అయితే స్టార్ట్ చేసింది ఫిబ్రవరి 2024లో అనమాట. డేట్ గుర్తులేదు. ఫిబ్రవరి 2024లో, అంటే మేము ఇక్కడికి వచ్చింది కూడా ఫిబ్రవరి అనమాట. ఇక్కడికి వచ్చిన ఒక 1 మంత్కి, మార్చ్ అనుకుంటా. అప్పటికి ఒక ఛానల్ ఉంది నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత, మేము గుంటూరు వచ్చిన తర్వాత ఆ ఛానల్ డిలీట్ చేసేసి కొత్తగా అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మార్చి ఆ టైంలో అయితే ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని బ్లాగ్స్ అలా వీడియోస్ అయితే చేస్తూ వచ్చారనమాట. అసలు ఫస్ట్లో అస్సలు సపోర్ట్ లేదనమాట. కొంచెం ఒక 5-6 వ్యూసే వచ్చేవి వీడియోస్ పెట్టినా కానీ. ఇంకా తర్వాత నేను బ్లాగ్స్తో పాటుగా అంతకుముందు మిస్క్యారేజ్ అయ్యింది కదా, దాని గురించి అయితే ఒక వీడియో పెట్టాను అనమాట. మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. వీడియో పెట్టాను. వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ కొన్ని డేస్కి మేమైతే ఊరు వెళ్ళామన్నమాట. మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాం. ఏప్రిల్ 29కి, అంటే మా బాబు బర్త్డేకి అయితే మా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిందనమాట. ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇప్పటికే నాకు 2 మిస్క్యారేజెస్ అయ్యాయి కాబట్టి ఇంకా ఎందుకు స్ట్రెస్ తీసుకోవడం అని చెప్పేసి అక్కడ వీడియోస్ అయితే ఆఫ్ చేశాను. ఆ 2 మంత్స్ అయితే ఒక్క వీడియో కూడా పెట్టేదనమాట. అంటే అప్పుడప్పుడు ఒక షార్ట్ వీడియో పెట్టాను, ఛానల్ రన్నింగ్లో ఉండాలి కాబట్టి అప్పుడప్పుడు ఒక షార్ట్ వీడియో పెట్టేదాన్ని. ఇంకా ఛానల్ గురించి అయితే అస్సలు మైండ్లోనే లేదనమాట. నేను పీస్ఫుల్గా ఉండాలి, నా హెల్త్ మంచిగా ఉండాలి, నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వాలి, అంతా బాగుండాలి, మిస్క్యారేజెస్ అవుతున్నాయి కదా 3 మంత్స్కి అని చెప్పేసి ఈ 2 మంత్స్ మనం మంచిగా ఉండి డైట్ ఇవన్నీ ఫాలో అవ్వాలని చెప్పేసి నాకు అదే మైండ్లో ఉంది. ఇంకా ప్రెగ్నెన్సీ మీదనే నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. ఇంకా 2 మంత్స్ వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదన్నమాట. తర్వాత నేను ఇక్కడ ఉన్నప్పుడు పోస్ట్ చేశాను కదా మిస్క్యారేజ్ వీడియో అయితే, ఆ వీడియోకే కొంచెంగా వ్యూస్ రావడం అయితే స్టార్ట్ అయింది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారిగా రీచ్ వెళ్ళలేదు, అలా అని వ్యూస్ అయితే శాంతం పడిపోలేదన్నమాట.
రోజు డైలీ ఒక 800 1K, ఫస్ట్ అయితే 800 500 తర్వాత ఒక 1K ఇలా డైలీ అయితే దానికి ఎంతో మినిమంగా వ్యూస్ అయితే వస్తూ ఉండేవి. సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం వచ్చారనమాట. ఓకే, ఈ వీడియో కొంచెం వెళ్తుంది అని అనిపించింది నాకు. ఆ 2 months కూడా నేను ఆ వీడియో చూసుకుంటూ ఎప్పుడన్నా ఒక షార్ట్ వీడియో పెట్టేదాన్ని. ఇంకా ఛానల్ గురించి అయితే పర్టికులర్గా ఆ 2 months అస్సలు పట్టించుకోలేదు. చెప్పాను కదా, నా హెల్త్ ఇవన్నీ చూసుకుంటూ. ఇంకా 3 months అయ్యింది, నా ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయిపోయింది అక్కడ మంచిగానే. 3 month అంటే 3rd month ఎండింగ్లో అయితే ఇంకా మేమైతే ఇక్కడికి రిటర్న్ వచ్చేసామన్నమాట, గుంటూరు అయితే. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి కొంచెం కొంచెంగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, అంతా బాగానే ఉంది. 4th month వచ్చింది అన్న తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 10 daysకి కొంచెం రెస్ట్ తీసుకొని వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా 4th monthలో ఇలా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని చెప్పేసి అనౌన్స్ చేసి పెట్టానమాట వీడియోస్. ఇంకా ఇలా వ్లాగ్స్ ఇలా పెట్టుకుంటూ వస్తూ ఉన్నాను అనమాట. దాంతోపాటుగా ఇంకా మిస్క్యారేజ్ వీడియో కొంచెం వెళ్ళింది కాబట్టి తర్వాత వాళ్ళు కూడా మిస్క్యారేజ్ అయింది కదా, మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని చెప్పేసి వీడియోస్ చూస్తారు కదా, అలానే చూస్తూ కొంచెం కొంచెంగా అయితే వ్యూస్ వచ్చేవి. తర్వాత ఇంకా నాకు ఇంకేం పెట్టాలి, ఏ వీడియోస్ పెట్టాలని అర్థం కాలేదు. తర్వాత కొన్ని అలానే పెట్టుకుంటూ వచ్చాను బ్లాగ్స్తో పాటుగా. అంగన్వాడీ గురించి ఇలా అంటే నాకు తోచిన వాటికి పెట్టానమాట. ఏది పడితే అది కాకుండా మన ఓన్ కంటెంట్, నేను నా వీడియోస్ నేనే కనిపించి నేనే వాయిస్ ఓవర్ ఇస్తూ ప్రతిదీ నేనే చేసుకుంటూ ఏదో ఒకటి పెట్టాలని కాకుండా పెడుతూ వచ్చాను. తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా చేస్తున్నాను కాబట్టి అని చెప్పేసి నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉంటుంది కదా జర్నీ అనేది, అది కూడా షేర్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ నుంచి ఎపిసోడ్స్ వైజ్గా ఇలా పెట్టుకుంటూ వచ్చాను. అవి కూడా పెడితే వాటిలో ఒక 2-3 వీడియోస్ అయితే మంచిగానే వెళ్ళాయి. 5.4, 3K, 5K, 6K ఇలా. టిఫా స్కాన్ ఎన్టీ స్కాన్ వీడియో అయితే ఇప్పుడు 6K దాకా వెళ్ళింది. అంటే అన్నీ వెళ్ళకపోయినా కొంతవరకు అయితే రీచ్ అయ్యి వెళ్ళాయి అనమాట. అండ్ ఇంకో నెక్స్ట్ ఏంటంటే అప్పుడు వీడియోస్ అనేది నేను డైలీ పోస్ట్ చేసేదాన్ని. అది కూడా నాకు ఒక మైనస్ అని చెప్పుకోవాలి. డైలీ అంటే ఈరోజు ఒక 10కి వీడియో పెట్టాను అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే 10కి వీడియో ఇంకో లాంగ్ వీడియో పెట్టేదాన్ని. దానివల్ల ఈ ముందు వీడియోకి అనేది వ్యూస్ అక్కడే ఆగిపోయేవి. ఇంకా నెక్స్ట్ అప్లోడ్ చేసిన వీడియోకి అయితే యూట్యూబ్ అనేది రికమెండేషన్స్ అనేది ఇచ్చేసేది అనమాట. ఇంకా ఈ వీడియో అక్కడే ఆగిపోయేది అనమాట. ఇంకా అది నేను చేసిన మిస్టేక్ అయితే అలా ఎవరు చేయకండి. డే బై డే లాంగ్ వీడియో అయితే డే బై డే దానికి ఒక మినిమం 2 days అయితే ఇవ్వాలి టైం అనేది. ఆ వీడియో ఎంతవరకు వెళ్తుంది అనేది మనం చూసుకోవాలి కరెక్ట్గా. అంటే దానికి 2 days అయితే మినిమంగా ఇవ్వాలి. ఈరోజు అప్లోడ్ చేస్తే నెక్స్ట్ డే గ్యాప్ ఇవ్వండి, తర్వాత డే బై డే తర్వాత డే రోజు మీరు వీడియో అప్లోడ్ చేయండి. ఇదైతే తర్వాత తెలుసుకున్నాను నేను. తర్వాత ఇలా అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అంటే మినిమంగా వ్యూస్ అనేది వచ్చాయి. ఫస్ట్ 80, 60, 70, 100 బిలో 150 ఇలా వచ్చాయి కదా. తర్వాత డే బై డే మన వీడియో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత 200, 250, 300 ఆ 2 daysలో దానికి ఎంతవరకు వ్యూస్ వస్తాయో అంతవరకు వచ్చాయన్నమాట. మినిమంగా వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. మీరు కూడా ఇది ఫాలో అవ్వండి. ఎవరైనా అంటే రోజు అప్లోడ్ చేస్తారంటే అస్సలు చేయకండి. లాంగ్ వీడియో కాబట్టి మనం ఎంతో కష్టపడి చేస్తాం. అది షార్ట్ వీడియో ఇలా పెట్టి ఇలా తీయడానికి అది షార్ట్ వీడియో కాదు. ఇంకా నెక్స్ట్ అయితే నా ప్రెగ్నెన్సీ జర్నీ, ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాను. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ నేను ప్రెగ్నెన్సీ కాబట్టి నాకు టిఫా స్కాన్, ఎన్టీ స్కాన్, నా హెల్త్ ఎలా ఉంది, హెల్త్ అప్డేట్స్ కానీ ఇవి కూడా పెట్టుకుంటూ వచ్చానమాట. వీటిలో కూడా కొన్ని వీడియోస్ అయితే మంచిగానే రీచ్ అయ్యాయి. తర్వాత నాకున్న అంటే ఒక్కొక్కసారి ఒక్కో ప్రాబ్లం ఉంది. 5th monthలో లో లైన్ ప్లెజెంటా వచ్చింది అనమాట. దాని గురించి తర్వాత పాలిహైడ్రామిస్ అంటే ఉమ్మినీరు ఎక్కువ ఉందని చెప్పేసి ఇలా ప్రతిదీ నేను వీడియోస్ చేసుకుంటూ బ్లాగ్స్ కానివ్వండి, నా హెల్త్ అప్డేట్స్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్కి అయితే మంచిగానే రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట. నేను షార్ట్స్ అయితే ఎక్కువగా పెట్టేదాన్ని కానీ వ్యూస్ వచ్చేది కాదనమాట. నేను మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా వేస్తాను చూడండి. 1K, 1.3K అదే హైయెస్ట్ మన ఛానల్లో షార్ట్ వీడియోస్కి వచ్చిన వ్యూస్ అయితే. ఇంకా లాంగ్ వీడియోస్కి అయితే పర్లేదు. ఇంకా మనం ఎంత కష్టం చేసినా మనం ఎంత గుమ్మడికాయ ఎంత కష్టం చేసినా కానీ కొంచెం ఆవగింజంత అదృష్టం కూడా మనకి కలిసి రావాలి అంటారు కదా, అది నిజమేనండి. ఎందుకంటే నాకైతే నా విషయంలో జరిగింది ఏంటంటే నాకు పెద్ద లక్ వచ్చేసిందని చెప్పను. అలా అని లక్ లేదు ఏం లేదు అంటే మనకేం కలిసి రాలేదు అలా కూడా ఏం చెప్పను. సడన్గా
పెరిగింది లేదు, అలానే మరీ డ్రాప్గా తగ్గిందేం లేదు. నాకు కొంచెం లక్ వైజ్గా కొంచెం అయితే పనిచేసినట్టే అనుకోవచ్చు. 43కి అయితే నా మిస్క్యారేజ్ వీడియో అయితే వెళ్ళిందనమాట. అంటే డైలీ చిన్నగా 3 మంత్స్ 4 మంత్స్ పట్టింది దానికి. ఇప్పటికీ కూడా కొంతవరకు వ్యూస్ వస్తూనే ఉంటాయి ఆ వీడియోస్కి. ప్రెగ్నెన్సీ వీడియోస్కి చాలా వాటికి ఇప్పటికీ వ్యూస్ వస్తూనే ఉంటాయి అనమాట. ఇన్ఫర్మేటివ్, మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటే దానికి మంచిగా ఉంది అంటే వీడియోస్ అయితే అంటే వ్యూస్ బాగా వస్తాయి, ఆడియన్స్ కూడా మంచిగానే ఆదరిస్తారు. ఇది మీరు కూడా గుర్తుపెట్టుకోండి యూట్యూబ్లో ఎవరైనా చేసే వాళ్ళైతే. అండ్ అలాగే కంటిన్యూటీగా వీడియోస్ పెట్టాలి, కన్సిస్టెన్సీగా వీడియోస్ పెట్టాలి. కొన్ని డేస్ పెట్టి ఆపేసి, నేను ప్రెగ్నెన్సీ టైంలో ఉండి కూడా నా ఛానల్ నేను లైట్ తీసుకోలేదు. నా హెల్త్ అప్డేట్స్ ఎటు ఇస్తున్నాను కాబట్టి ఇంకా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా నేను ప్రతిదీ పెట్టుకుంటూ వచ్చాను అనమాట. ఇంకా అలా చేస్తూ రాబట్టే నేను ఇక్కడ దాకా వచ్చాను. ఇంకా యూట్యూబ్కి సంబంధించిన కొన్ని విషయాలు, టిప్స్, ట్రిక్స్ ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తాను. అండ్ అలాగే మనకి 3000 వాచ్ అవర్స్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మానిటైజేషన్ ప్రాసెస్ కూడా నేనే అప్లై చేసుకున్నాను అనమాట. నా సొంతగా నేనే వీడియోస్ చూసి వాళ్ళ వీడియోస్ మనకి ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ మనకు అర్థమయ్యేటట్టు చెప్తారు కదా, అవి చూసి నేనే చేసుకున్నాను. అంతా మంచిగానే అయ్యింది. ఇంకా మనకి 4000 వాచ్ అవర్స్ అయితే అప్పుడు మనకి రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుంది. మెంబర్షిప్, సూపర్ థ్యాంక్స్ ఇవన్నీ కూడా అంత తొందరగా అయితే మనకి మనీ అయితే రాదు. ఇప్పటికీ నాకు 0లోనే ఉంది. ఇంకా కొంతమంది అయితే లైవ్ కూడా, అంటే నేను అప్పుడప్పుడు లైవ్ కూడా చేసేదాన్ని. ఒక 5th మంత్ 6th మంత్ వచ్చిన తర్వాత నుంచి లైవ్ స్టార్ట్ చేశాను. అప్పుడు అంటే ఫస్ట్లో అంటే ఎప్పుడు ఒకలా ఉండదు. ఒక్కొక్కసారి లైవ్ అనేది రీచ్ అవుతుంది, ఒక్కోసారి అస్సలు రీచ్ అవ్వదు. 5 మెంబర్స్ 3 మెంబర్స్ ఇలా ఉంటారు. మనకి లైవ్ రీచ్ అవుతుంది అని తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా చేయడానికి ట్రై చేయండి. సో ఇదన్నమాట వీడియో. ఒకసారి ట్రై చేయండి, రైట్ కామెంట్స్ ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ట్రై చేసి చూడండి. మనకి వ్యూస్ ఎంతవరకు వస్తున్నాయి, యూట్యూబ్ ఎంతవరకు రికమెండ్ చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది కదా. దాన్ని బట్టి మనం చేసుకోవాలి. ఒకవేళ మనకి లైవ్లో కూడా మంచిగానే వ్యూస్ వస్తున్నాయంటే మీరు అస్సలు వదులుకోకండి అదనేది. ఎందుకంటే లైవ్ రీచ్ అయిందంటే మనకి వాచ్ అవర్స్ అనేది ఫాస్ట్గా వచ్చేస్తాయి. 4000 వాచ్ అవర్స్ తొందరగా అయిపోతాయి. మనకి మానిటైజేషన్ కూడా తొందరగా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, మనకి ఎంతవరకు వ్యూస్ వస్తున్నాయని మనకు అర్థమవుతుంది కాబట్టి దాని ద్వారా మనం చేసుకోవచ్చు. ఒకవేళ రీచ్ ఉంటే కంటిన్యూ చేయొచ్చు, లేదంటే మన లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేస్తే బెటర్ అనమాట. షార్ట్స్ కంటే లాంగ్ వీడియోసే బెటర్. నేను చెప్పేది ఏంటంటే దాని ద్వారానే రెవెన్యూ కూడా మంచిగా వస్తుంది. అలాగే ఈరోజు కాకపోయినా 1 year తర్వాత అయినా దాంట్లో మ్యాటర్ ఉండి మనం విషయం దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం 1 yearకి 2 years తర్వాత కూడా మనకి వ్యూస్ అనేది వస్తాయి. లాంగ్ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేయండి. నాకు షార్ట్స్ అంతగా ఇష్టం ఉండదు. అలానే నా కంటెంట్ వరకు నేను పెడతాను. సాంగ్స్ ఇవన్నీ కూడా నేను పెట్టను అనమాట. ఏదైనా పెట్టుకోవాలనుకుంటే నా వాయిస్తో మినీ బ్లాగ్స్ కానివ్వండి, అలాగని నా వీడియోస్ వరకు నేనే పెట్టుకుంటాను. ఇదనమాట ఈరోజు వీడియో. మళ్ళీ లెంగ్త్ అయిపోతుంది వీడియో అనేది. ఇంకా యూట్యూబ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఇవన్నీ కూడా ఉంటే నన్ను కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాలో మెసేజ్ చేసిన రిప్లై ఇస్తాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంతవరకు ఆదరించి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఇంకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి. ఇంకా ఇది వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోలో మన యూట్యూబ్కి సంబంధించి అప్డేట్స్ కానివ్వండి, దానికి సంబంధించి అయితే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొంతమంది యూట్యూబ్ క్రియేటర్స్కి వీడియో అనేది వెళ్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా, బాయ్ బాయ్.